వెల్కమ్ టు మా నాన్న రెసిపీస్. ఈరోజు మనం చేయబోయే వంట దోసకాయ కర్రీ. దోసకాయ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: 2 దోసకాయలు, 3 మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నాను, ఒకటి పెద్దది ఒకటి చిన్న ఆనియన్, 4 పచ్చిమిర్చిలు. ముందుగా వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి నేను చిన్నగా కట్ చేసుకుంటూ దీన్ని నిలువుగా కూడా కట్ చేస్తాను, ఎందుకంటే దీని లోపల ఇత్తులే దీనికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మంచి స్పైస్నెస్ ఇస్తుంది. అందుకని ఇత్తులు మంచిగా ఆయిల్ వేగితే బాగుంటుంది టేస్ట్. పచ్చిమిర్చి కోస్తుంటే కూడా కళ్ళు మండుతున్నాయి అంటే ఎంత స్పైస్ ఉంది ఈ పచ్చిమిర్చి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ దోసకాయని కట్ చేసుకుందాము. ఈ పీలర్ ఉంది కదా, ఈ పీలర్తో ఈ పొట్టంతా పీల్ చేసుకుందాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అసలు. ఈ కర్రీ హార్డ్లీ 15 మినిట్స్లో అయిపోతుంది. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ అంతే మ్యాక్సిమం. ఉప్పు, కారం, పసుపు, రెగ్యులర్. మంచిగా పీల్ చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇంకా దీంట్లో ఈ ఇత్తులు ఉన్నాయి కదా, ఈ ఇత్తులు కూడా నేను తీసేస్తున్నా, ఎందుకంటే కర్రీకి ఈ గింజలు అవసరం లేదు. కర్రీ కాకుండా మనం ఒకవేళ పచ్చడి చేసుకోవాలన్నా, పప్పుచారు, దోసకాయ పప్పుచారులకైనా కానీ అట్లనే ఉంచుకోవచ్చు. ఇవి కూరని చేదు క్రియేట్ చేస్తాయి, అందుకనే చేదు ఉండకుండా దీంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేస్తున్నా. మంచిగా చిన్నగా కట్ చేసుకున్నాం అనుకో దెబ్బ ఉడుకుతుంది. ఇప్పుడు టొమాటోస్ కట్ చేసుకుందాం. టొమాటోస్ కూడా పైన ఈ హెడ్ని తీసేసేయాలి, ఎందుకంటే ఈ హెడ్ అట్లనే ఉంచితే క్యాన్సర్ వస్తుంది అని అనేసి అంటారు. అందుకనే ఈ హెడ్ తీసేసి కట్ చేసుకుందాం. టొమాటోస్ అనేవి ఎట్లాగ ఉడుకుతాయి కాబట్టి మీరు పెద్దగా కట్ చేసుకున్నా చిన్నగా కట్ చేసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేనైతే ఒక టొమాటోలో 8 పీసెస్ కట్ చేస్తున్నా. కట్టింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ఇంకా డైరెక్ట్ కర్రీ చేసేసుకుందాం. ముందుగా ప్యాన్ హీట్ అయినాక కొంచెం ఆయిల్ పోస్తున్నా, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ వాడట్లేదు నేను. ఈ రీఫైన్డ్ ఆయిల్స్ వచ్చినప్పటి నుంచి అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ ఆయిల్స్ వల్ల. సో మోస్ట్లీ ఇఫ్ చూస్ చేసుకోవాలి అని అనుకుంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేయండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయినాక ఇందులో ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాము. మనకు డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది జీలకర్ర, అందుకోసం కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి వేస్తా. ఇప్పుడు ఇందులోనే ఆనియన్ వేస్తున్నా. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. జస్ట్ ఇదనే కాదు, నార్మల్గా ఏ కర్రీస్ అయినా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకవేళ బీరకాయ తెచ్చుకున్నారనుకోండి, సేమ్ ఇదే ప్రాసెస్లో ఇప్పుడు దోసకాయ వేసే టైంలో మీరు బీరకాయ వేసేయాలి, అంతే సింపుల్. ఇప్పుడు ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకుందాం, దగ్గర కలుపుకుందాం. ఇప్పుడు చూడొచ్చు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ అయినాయి. దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాం, మంచిగా కలుపుకోవాలి. అంత ఆనియన్కి అంతా పట్టేలాగా. ఆనియన్కి అంతా పడితే ఈ ఆనియన్ స్మెల్, పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన అంతా పోతుంది. మీరు ఎప్పుడైనా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసినప్పుడు ఇఫ్ మీ కర్రీ అనేది మొత్తం డ్రైగా ఉందనుకోండి, గ్యాస్ లోలో పెట్టుకోండి, గ్యాస్ హైలో పెట్టుకొని ఇఫ్ కర్రీ డ్రై ఉందంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వల్ల అంత కింద అతుక్కపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాం. ఉప్పు ఏం చేస్తుందంటే ఈ ఆనియన్లో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ కంటెంట్ని రిలీజ్ చేస్తుంది.
ఇందులోనే కొంచెం పసుపు వేసుకుంటున్నా. మ్యాక్సిమం ఆయిల్ అయితే నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువ వేసుకుంటానండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి మనం తక్కువ ఆయిల్ వేసుకున్నాం అనుకో టేస్ట్ ఉండదు. ఈ నాన్ వెజ్ కర్రీ తెచ్చుకొని వేస్ట్. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న దోసకాయలు వేసేస్తున్నా. మంచిగా ఈ పసుపు ఈ ఆనియన్ అంతా ఈ దోసకాయకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ దోసకాయలో కూడా వాటర్ ఉంటుంది, ఆ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు అట్లనే ఉంచాలి. అప్పుడు హీట్ అనేది ఈవెన్గా అవుతుంది, అన్ని దోసకాయలకు ఈవెన్గా అయ్యి దోసకాయలు కొంచెం మెత్తగా పడతాయి. మూత పెట్టేస్తున్నా. ఇలా ఒక 5 to 8 minutes అట్లనే ఉంచేస్తున్నా. 6 minutes అయిందండి. ఇప్పుడు చూడొచ్చు దీని మీద మీకు వాటర్ అంతా ఫామ్ అయింది. ఇదే వాటర్ దాంట్లో లోపల కూడా ఉంటుంది. ఇంకోటి ఈ మూత తీసిన తర్వాత చాలా మంది ఇట్లా బయటకు వేసేస్తారు. ఈ వాటర్ కంటెంట్ అనేది మళ్ళీ దాంట్లోనే ఉండాలండి. సో ఇట్లా వాటర్ పడాలి. చూడొచ్చు లోపల ఇట్లా వాటర్ అంతా ఫామ్ అయింది. మంచిగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. కర్రీస్ చేయడము స్టార్ట్ చేసిన తర్వాత అదొక ఏమంటారు అడిక్షన్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 7 minutes అట్లా ఉంచుదాము. ఉంచితే ఈ టమాటా ఉంది కదా, ఈ టమాటా అంతా మెత్తబడిపోతుంది. ఇది మెత్తబడ్డాక ఇందులో కారం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. 7 minutes అయిపోయింది. చూడండి వాటర్, ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా ఫామ్ అయిపోయింది. ఇక్కడ ఆవిరి అంత వచ్చేసి ఇక్కడ ఫామ్ అయింది. టమాటాలు కూడా మెత్తబడి ఉంటాయి. చూడొచ్చు ఇందులో ఎంతగానో వాటర్ కంటెంట్ ఫామ్ అయింది. దీంట్లో ఆనియన్లో ఉన్న వాటర్, దోసకాయలో ఉన్న వాటర్, ఇప్పుడు టమాటాలో ఉన్న వాటర్, ఈ వాటర్ అంతా అయ్యి మంచిగా కర్రీ అంతా కొంచెం వెట్ అయింది. ఇంతకుముందుకు డ్రై ఉండే మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినప్పుడు ఇదంతా వెట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. నేను చాలా తక్కువ కారం వేస్తా, ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి చేసిన కాబట్టి జస్ట్ ఫ్లేవర్కి తగ్గట్టు కొంచెం కారం వేస్తున్నాను అంతే. జస్ట్ నాకు కర్రీ అనేది మరీ ఎల్లో కలర్ ఉండకుండా లైట్గా రెడ్ కలర్ ఉండాలి అన్న దాని మీద చాలా తక్కువ కారం వేసాను, ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను. ఇఫ్ పచ్చిమిర్చి వేయకపోతే కారం కొంచెం ఎక్కువ వేయచ్చు, 2 to 3 tablespoons కారం వేసుకోవచ్చు. దోసకాయలు కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ 80% ఉడికింది. గ్రేవీ కావాలి అని అనుకున్న వాళ్ళు దీంట్లో మసాలాస్ వేసుకోవచ్చు. మసాలాస్ అని అంటే ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి ఇవన్నీ వేసేసి వాటర్ పోస్తే మంచి గ్రేవీ ఫామ్ అవుతుంది. కాకపోతే నేను మసాలాస్ ఎక్కువ తిన్నాను, ఎందుకంటే ఐ ఫీల్ ఈ ఫ్యాటీ లివర్ డిజీజెస్, ఈ డిజీజెస్ అన్నీ మసాలాస్ వల్లనే వస్తుంది కాబట్టి నేను మసాలాస్ ఎక్కువ వేసుకోను. సో అందుకనే మసాలా నేను స్కిప్ చేస్తున్నా. కానీ చాలామందికి మసాలా తినాలని ఉంటుంది, టేస్టీగా తినాలని ఉంటుంది ఫుడ్, కాబట్టి వాళ్ళు వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోవచ్చు. సిమ్లోనే ఇంకొక 2 to 3 minutes పెట్టేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. 3 minutes అయిందండి. చూడొచ్చు కర్రీ రెడీ అయిపోయింది. దోసకాయ కూడా చూడండి మంచిగా ఉడికింది. దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుందాం.